బాయ్స్, స్టీఫెన్ మనుషులు ఈ ఫ్లాట్స్లోనే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పబ్లిక్కి డిస్టర్బ్ లేకుండా వెతకండి. పబ్లిక్కి డిస్టర్బ్ లేకుండా వెతకండి. పబ్లిక్కి డిస్టర్బ్ లేకుండా వెతకండి. పబ్లిక్కి డిస్టర్బ్ లేకుండా వెతకండి. ఈ మూవీ ఒక సీరియస్ నోట్తో స్టార్ట్ అవుతుంది. నా కళ్ళ ముందే నా కూతుర్ని వాళ్ళంతా బలవంతం చేశారు సార్. లారెన్స్ గారు కాపాడడానికి వచ్చినట్లేదు, చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు. సో మన లారెన్స్ అలియాస్ రాఘవ ఆ స్టూడెంట్స్ని కొడతాడు. మంచి వాళ్ళకి సూరి, చెడ్డ వాళ్ళకి డాన్. మరి నువ్వేం చేస్తావు? ఈ డైలాగ్ చెప్తా ఉంటావు. దీని తర్వాత ఇంకో విలన్ ఎంట్రీ. పైన వచ్చి కూర్చున్నవాడు బీహార్లో పెద్ద గుండా అంట. వాడికి పొలిటికల్ గాను పోలీసులోనూ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మీకు ఇంకో విషయం తెలుసా? వాడు బీహార్లో ఒకేసారి 25 మందిని చంపేశాడంట. ఈ విషయం మీకెలా తెలుసు ఇంత ఎగ్జాక్ట్ నంబర్స్తో? బతికిన 26 అతను చెప్పాడు నాకు. సో బతికిన వాళ్ళు ఉన్నారు అయితే. సో ఒక ముసలాయన వెళ్తాడు పైకి మాట్లాడడానికి. ఎవడికి చెప్తావరా? పోలీసు వాడికి చెప్తావా? ఇక మాట్లాడు. భయపడుతున్నాడు. నేను తర్వాత ఫోన్ చేస్తా. పోనీ మినిస్టర్కి చెప్తావా? మాట్లాడు. మరీ భయపడిపోతున్నాడు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. అండ్ దెన్ మన డాన్ వస్తాడు. అసలు ఆ రెయిన్ కోట్లో నాగార్జున గారికి ఏమైనా కనబడుతున్నారు? అసలు అది నాగార్జున గారేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వావ్, ఇప్పుడు అన్ని ఫ్లోర్లు ఎక్కిపోవాలి. సో మన డాన్కి ఎంత స్ట్రెంగ్త్ ఉందంటే ఒకరిని కొడితే వాడు అలా ఎగురుకుండా వెళ్ళిపోతాడు. వాడు ఇంకా ఎక్కడో ఎగురుతూనే ఉంటాడు అని నా డౌట్. బీహార్ వాడు ఎప్పుడు పైనే ఉండాలి, తెలుగోడు ఎప్పుడు కిందే ఉండాలి. ఓ, మీరు చైర్ ఫార్మేషన్ చేయగలరా? అలానే ఒక హ్యూమన్ ల్యాడర్ ఫార్మేషన్ చేయాల్సింది. అది పట్టుకొని డాన్ వచ్చేసేవాడు పైకి. ఇంకా వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు. వీడిని కూడా అక్కడే కొట్టాలా? వీళ్ళు ఏముందిరా సెక్స్ అపీలు. సాంగ్ తర్వాత రాఘవ ఫస్ట్ సీన్లో కొట్టిన అతని ఫాదర్ వస్తాడు. అన్నయ్య కొట్టావా? కొట్టానన్నయ్య. అలాంటి వాళ్ళని కొడతాం కాదురా, చంపేయాలి. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? దీని తర్వాత రాఘవ డాన్ని నీకు ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టం అని అడుగుతాడు అనమాట. ఒకటి, ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఈజీ, కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ మాట్లాడాలి. అలా మాట్లాడుతుందంటే ఆమెకి హెల్పింగ్ నేచర్ ఉండదేమో సూరి గారు. సో ఆబ్వియస్లీ అదే ఫీచర్స్తో అనుష్క గారు వస్తారు. యా ఇంకా కొంచెం జుట్టే ఆమె నోట్లో, దెబ్బకి అక్కడే చచ్చిపోతుంది. దీని తర్వాత మన డాన్ హీరోయిన్తో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. భయంగా ఉందిరా అన్నా, నువ్వు డాన్ వన్నా 10 మందిని లైన్లో నిలబెట్టి డిపికి అని చంపేవాడివి. బీహార్ రోడ్ 25 మందిని చంపుతాడు. బిగ్ డీల్. దీని తర్వాత స్టీఫెన్ మన విలన్ కింద పనిచేసే ఒక పోలీస్ ఆఫీసర్ మన డాన్ని కలవడానికి వస్తాడు. ఓకే, సో డాన్ ఇంట్లో చైర్లు ఉన్నాయి, ఎందుకని మీ వాళ్ళతో ఊరికే గోడ కుర్చీలు వేస్తూ ఒక చైర్ పట్టుకెళ్ళి కదా. ఎక్కడికి వెళ్ళినా నీ పేరే. నిన్న కొంతమంది విఐపీలని కలిశాను. అమ్మా, మన సూర్ని చంపేస్తారంటమ్మా ఎస్పీ గారు. కాఫీ అవసరమా? ఐ మీన్ టెక్నికల్లీ కాఫీ అవసరమే, ఎనర్జీ ఇస్తుంది కదా. నువ్వు నాకు లిటరల్లీ కాఫీ కూడా అవసరం లేదు డాన్ చంపడానికి అని చెప్తున్నావు. అదే కన్వే అవుతుంది. నీకే ఎక్కువ పవర్ ఉంది, కానీ నువ్వు ఇంకా ఎదగాలి సూరి. ఈ డైరెక్షన్లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలి. ఎదిగేలా నేను చేస్తాను. నేనంటే నేను కాదు, నేను నువ్వు కాదు, నేను నేనే కాదు, నువ్వు నువ్వే. సో అలా 2 మీమ్ డైలాగ్స్ వేసి వెళ్ళిపోతాడు. ఓకే, మన డాన్ ఏ బుక్ చదువుతున్నాడు ఇక్కడ? 1 హౌ టు డ్రగ్ అ గర్ల్,
2 how to become international don. 3 how to build a chair. 4 how to build a raincoat with holes in it. How to kill Bihar bad boys. Too many options. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్స్లో చెప్పండి. దీని తర్వాత అనుష్క గారితో ఒక సమ్ ర్యాండమ్ సీన్ అవుతుంది. ముద్దు అంటున్నావే, అన్నయ్య కళ్ళు కొంచెం ముద్దు గిద్దు పెట్టాడా? నీకెలా తెలుసు? రాసింది ఆయనే కదా. దీని తర్వాత షిట్ గెట్స్ రియల్. ఆ పోలీస్ ఆఫీసర్ ఇందాక ఎవరైతే వచ్చారో డాన్తో మాట్లాడడానికి, ఆయన మన డాన్కి తెలిసిన ఒక వ్యక్తి కూతుర్ని రేప్ చేస్తాడు. రేప్ చేసి ఒక పబ్లో ఉంటాడు. ఎందుకుంటాడు తెలియదు, బట్ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఆయనను చంపడానికి వెళ్తాడు. తప్పు కదా? ఓ పట్టుకుంటే తప్పు. అప్పుడు రేప్ చేస్తే ఏం చేయాలి? ఏంటి రేప్ చేస్తే ఏం చేయాలి? రేప్ చేస్తే చంపేయాలి. రేప్ చేస్తే చంపేయాలంట. నువ్వు దిగిరా అన్నా. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే, నాగార్జున గారు వెనకాల వెయిట్ చేశారు కాసేపు. నువ్వు వెళ్ళి ఒక అమ్మాయిని నడుము పట్టుకొని సీన్ చేయి, నేను ఇక్కడ వెయిట్ చేస్తా. రేప్ చేస్తావురా? స్టీఫెన్ నీ పక్కన ఉన్నాడని ఏమైనా చేస్తావా? ఈ డైలాగ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో చూస్తే తను రేప్ చేసిన స్టీఫెన్ ఏమో అనుకుంటాం. రేప్ చేస్తావురా? స్టీఫెన్ నీ పక్కన ఉన్నాడని ఏమైనా చేస్తావా? నువ్వు చంపిన అమ్మాయితోనే చంపిస్తా. సో ఇప్పుడు ఆమె రేప్ అవడమే కాక ఆమె ఒక మర్డరర్ కూడా. ఆమె డెఫినెట్లీ కాంచనాదేయమై లారెన్స్ గారిని పీడిస్తుంది. జనం నీ పక్కనున్నారని చాలా ఎక్కువ చేస్తున్నావు. దింపుతా. సాక్ష్యాలతో నిన్ను పట్టుకోవడానికి కరెక్ట్ అయిన ఎస్పీని దింపుతా. ఓకే ఓకే ఓకే. దీని తర్వాత మన విలన్ ఫస్ట్ టైం మన హీరోని కలవడానికి వస్తాడు. తెలుగువాడంటే పచ్చ షర్టు, ఎర్ర ప్యాంటు, నల్ల బెల్టు, తెల్ల బూట్లు వేసుకుంటాడు అనుకున్నాను. పచ్చ షర్టు, ఎర్ర ప్యాంట. ఇండియన్ ఐడీలో శ్రీరామ్ తప్ప ఎవరు వేసుకోరు అలాంటి బట్టలు. కోవాడి వైఫ్ని బలవంతంగా అనుభవిస్తున్నాం. స్టీఫెన్ చాలా ఇంకా చెప్పాలా? తోడా అప్పుడే కొట్టాలా? అదేదో బలవంతంగా అనుభవిస్తున్నాం నైస్ అన్నట్టుంది అది. వద్దు, ఓడిపోతావు. బయలుదేరు. చచ్చిపోతావు సూరి. వెంట్రుక కూడా పేకలేవు నా కొడక. ఈ సీన్ మొత్తాన్ని నేను ఎడిట్ చేస్తుంటే ఒక 2 secondsలో అవగొట్టేసేవాడిని. బయలుదేరు. దీని తర్వాత రాఘవ తన గర్ల్ ఫ్రెండ్ని మన డాన్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు. రేయ్ పక్క తప్పుకుండ్రా. నమస్తే అండి. వాళ్ళు ఏం నచ్చి లవ్ చేసావు? ఇదే క్వశ్చన్ ఆమె తిరిగి అనుష్క గారిని అడిగితే మీ పరువు అంతా పోతుంది సూర్య గారు. ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి. సో మన అనుష్క డాన్ని బయటకు తీసుకెళ్ళమని అడుగుతుంది. అన్నయ్యతో పర్సనల్గా మాట్లాడాలి వాళ్ళిద్దరిని. అయితే వెళ్ళు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోబోతున్నారట. మీరిద్దరు ఎందుకు? ఓల్డ్ మ్యాన్స్ ప్లీజ్ కమ్ అవుట్. ఇదేదో ఆమెనే అడిగేది కదా, దానికి చెవుల్లో చెప్పడం ఎందుకు నీకు? నేను సినిమాకి వెళ్ళాలి. సో వాళ్ళు మూవీకి వెళ్తారు, కానీ అక్కడ ఇద్దరు స్నైపర్స్ ఉంటారు. Come on. Come on. Come on. Come on. పూర్ స్నైపర్స్. వాళ్ళు ఇద్దరు ఉన్నారు, బట్ స్నైపర్ ఒకటే ఉంది. సో వాళ్ళు ఇద్దరు ఒకటే స్నైపర్లో. Come on. Come on. Come on. Come on. ఇప్పుడు అందరు కలిసి మూవీ చూడొచ్చు. సో ఇప్పుడు మన హీరో విలన్కి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తాడు. Did you people enjoy the party yesterday? Cool. I liked it. Even we too liked it. He's very funny. I'm very, very happy. Yeah. ఎస్, పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎగ్జాక్ట్లీ అట్లానే మాట్లాడుకుంటారు. He's very funny. కడపకి బాంబ్ ఫేమస్. హీరా రాఘవ. బేబే మీ వాడి గొంతు మారింది, గోలీ సోడా ఇవ్వు. ఎక్కువ ఎగరకు రాఘవ. బై మిస్టేక్ బటన్ నొక్కిపోయింది అనుకో, అక్కడ చచ్చిపోతే చాలా చండాలంగా ఉంటుంది. హీ టర్న్స్ మీ ఆన్, దట్స్ వై హిస్ డాన్. ఎవరు రాసిన లిరిక్స్? లారెన్సా. సో మన విలన్ రిటాలియేషన్ లాగా ఒక బాంబ్ ప్లాన్ చేశాడు అనమాట సిటీలో. డాడీ ఐస్ క్రీమ్. సరేనా బాబు? చాకోబార్ ఇవ్వమా. డాడీ ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను. డాడీ ఒరే చాకోబార్ అంటావు, మళ్ళీ వస్తా అంటావు. ఏంద్రా నీ ప్రాబ్లం? ఏంద్రా ఒక చోటు ఉండవా నువ్వు?
ఇప్పుడు చాకోబార్ తినలేడేమో. భయ క్యాన్సిల్, ఆర్డర్ క్యాన్సిల్. బహుశా డెత్ బై చాక్లెట్ అంటే ఇదే ఏమో. స్టీఫెన్, 2 గంటల్లో నీ వాళ్ళని పట్టుకోవడం కాదురా, అదే 2 గంటల్లో నువ్వు నా దగ్గరకు వచ్చేలా చేస్తాను. ఆయన ట్రావెల్కి 2 గంటలు పడుతుంది, అంతలోపు నువ్వు రప్పిస్తావు ఆయన్ని. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే. బై ద వే నాగార్జున గారి పీక్ యాక్టింగ్ ఇవి. నిమిషాలు లెక్క పెట్టి. సో విలన్ జనాలు హైదరాబాద్లో ఉంటాడు, సో వాళ్ళని పట్టుకొని ఇట్లా సవాల్ చేస్తాడు అనమాట మన డాన్ని. వాడిని నువ్వు పట్టుకున్న వెంటనే నాకు ఫోన్ చేయి. ఓకే, నేను నీకు ఫోన్ టచ్లో ఉంటాను. కమాన్ మూవ్. బై ద వే ఫోన్ టచ్ అంటే ఏంటి అసలు? ఏమన్నా న్యూ స్లాంగ్ ఇది? బాయ్స్, స్టీఫెన్ మనుషులు ఈ ఫ్లాట్స్లోనే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. పబ్లిక్కి డిస్టర్బ్ లేకుండా వెతకండి. పబ్లిక్కి డిస్టర్బ్ లేకుండా వెతకండి. పబ్లిక్కి డిస్టర్బ్ లేకుండా వెతకండి. పబ్లిక్కి డిస్టర్బ్ లేకుండా వెతకండి. సో మన డాన్ సేవ్ చేయడానికి వస్తాడు రాఘవాని. నాగార్జున గారి జంప్ కొంచెం అటు ఇటు అయినా ఆయన యాజ్ లారెన్స్ ఫేస్ మీద ఇలా పడేది. అండ్ లారెన్స్ గారు ఎంజాయ్ చేసేవారు. హూ ఆమ్ ఐ కిడింగ్. He's very funny. సో ఒకరిని పట్టుకుంటారు అండ్ ఆయన్ని ఇంట్రాగేట్ చేస్తారు. వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. రాఘవ ఫోన్ ఎత్తదురా, 6 గంటలకు బాంబు వెళ్తుందన్నాడు. ఎక్కడ వెళ్తుందో చెప్పు. అది చెప్పడానికి వాడు కాల్ చేశాడు, మీరు ఇప్పుడు ఫోన్ ఎత్తలేదు, సో ఇప్పుడు నో ఛాన్స్. సో ఇంకో బాంబు పెట్టిన మనిషి అక్కడే వేరే పబ్లో ఉన్నాడని తెలుస్తుంది. అండ్ ఈ పబ్ సబ్సెషన్ ఏందో నాకు తెలీదు, బట్ తెలుస్తుంది. అండ్ మన హీరో అండ్ రాఘవ వెళ్తారు. తర్వాత నేను చెప్పించే. అండ్ మన డాన్ బాంబ్ స్కేర్ ఉందిరా అంటే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిండు. తడా పుట్టిస్తా నీకు తడా పుట్టిస్తా నా డానన్న పేరు చెప్పి తడా పుట్టిస్తా. దడ అనే వర్డ్ నుంచి అక్కినేని ఫ్యామిలీ ఎంత దూరం ఉంటే అంత మంచిది అని నా ఉద్దేశం. నీ అప్ప. సో మన బాంబ్ని డిఫ్యూజ్ చేస్తారు. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ అన్న టైంలో లారెన్స్ తన గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తాడు. ఏం చేయవు కదా? ఏం చేయను. ప్రామిస్ 5 minutes తర్వాత. 5 minutes తర్వాత నువ్వు ఉండవు రాఘవ, ఇఫ్ యూ నో వాట్ ఐ మీన్. ఎలా ఉంది నా ప్లాన్? ఇది యాక్చువల్లీ ద మోస్ట్ రీప్లేడ్ సెక్షన్ అనమాట మూవీలో. బికాజ్ చాలా మంది ఇట్లా షాక్ అయిపోయారు అనమాట ఆ ట్విస్ట్తో. అరే ఏంట్రా ఇది, షాక్ ఏంట్రా, అరే మళ్ళీ చూద్దాం రా, అరే మళ్ళీ అరే ఇంత బాగుంది ఏంట్రా షాక్, అరే అసలు. ఇంకో పక్క మన డాన్ భయపడతా ఉంటాడు. రాఘవ బయటికి వెళ్ళాడు. అవును, ఈ టైంలోనా? ముందే చెప్పుంటే నూడిల్స్ ఏమని చెప్పేవాడిని కదా, నాకెందుకు చెప్పలేదు? అరే రాఘవ ఫోన్ ఎత్తు. ఫోన్ ఎత్తట్లా? మీరే కదండి ఫోన్ ఎత్తద్దని చెప్పింది. రాఘవ ఫోన్ ఎత్తదురా. అందుకే ఎత్తట్లేదు. ఏం సూరి, షాక్ అయ్యావా? ఈ మూవీస్లో విలన్స్కి హీరో ఎక్కడున్నాడో ఎగ్జాక్ట్లీ ఎలా తెలుస్తుంది? వాట్ ఇఫ్ ఆ విలన్ కొంచెం 5 minutes ముందే కాల్ చేసానంటే, హలో సూరి, షాక్ అయ్యావా? ఏం షాక్? అక్కడ లేవా? ఎక్కడున్నావు? నేను ఇంకా దారిలో ఉన్నా. దగ్గరలో ఉన్నప్పుడు ఒకసారి మిస్డ్ కాల్ చేయవా, నేను కాల్ బ్యాక్ చేస్తా. ఓకే 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 యా 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 ఓకే. సో మన దిస్ ఈజ్ వెరీ సాడ్. లారెన్స్ గారు చంపబడతారు. ఆయన చనిపోతున్నప్పుడు కూడా డ్యాన్స్ స్టెప్ వేస్తాడు. సో లాస్ట్కి మన డాన్ విలన్ని చంపేస్తాడు. తెలుగోడు మీద కానీ తెలుగు మట్టి మీద కానీ చేయేస్తే ఇదే జరుగుద్ది. అండ్ ఈ మూవీ గురించి ఒక 1 lineలో చెప్పాలంటే నేను చెప్పను, ఈ మూవీయే చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సబ్స్క్రైబర్స్ 100K చాలా దగ్గరగా ఉన్నాం. సో ప్లీజ్ మీరు ఎంత గట్టిగా కొడితే, ఎంత ఫాస్ట్గా కొడితే అంత మంచిది. అండ్ దెన్ పాయింట్ ఏంటంటే ఇలా పాడ్కాస్ట్ పెడతా ఉంటాం, సో అది కూడా చూస్తూ ఉండండి. అండ్ యా, థ్యాంక్ యూ.